వాసుదేవ. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాం గతిం. సుందరమైన ఘట్టం అయిపోయిన తర్వాత యుద్ధం వచ్చింది. యుద్ధకాండం అంతా కల్లోలం కదా, అంతా గోలగోలగా ఉంటుంది. తన్నుకోవటం, కొట్టుకోవటం, చంపుకోవటం. యుద్ధం ఇచ్చారు మీకు అన్నారు కైలాసనాథ్ గారు. రామాయణ సుధాస్రవంతి పున్నయ్య మాస్టర్ గారు ఇచ్చింది చదివిన తరువాత అదంత కల్లోలమేం కాదు, అంత కౌగిలింతల ఘట్టం అనిపించింది నాకు. వాస్తవం కూడా అంతేను. రామానుగ్రహం చేత రామాలింగన భాగ్యం పొందినటువంటి భక్తులందరి చరిత్ర యుద్ధకాండంలోనే ఉంది. అలాగే సీతారాములు జగత్తుకంతా జననీ జనకులుగా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి అభయ ప్రదానం అది కూడా యుద్ధంలోనే ఉంది. ఇంకా మాస్టర్ గారు లాంటి పెద్దవాళ్ళ దగ్గర మనం ఎలా పొరపడుతామో, అంటే మించిపోయామని అనుకుంటూ ఉంటామో, ఏ ఘట్టాలలో ఎలా మాస్టర్ గారు మనల్ని సరిదిద్దుతారో అలాంటి ఘట్టాలు కూడా యుద్ధంలోనే ఉన్నాయి. చూచాయగా ఆయా ఘట్టాలని అలా పరామర్శిస్తూ ముందుకెళదాం. దానికంటే ముందుగా శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముకాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యం గుర్తు చేసుకోవాలి అనిపించింది ఈ సుధాస్రవంతిలో యుద్ధకాండం చదువుతూ ఉండగా. ఎంచేత అంటే దానికి ఒక కారణము. పున్నయ్య మాస్టర్ గారు మా చిన్నతనంలో అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవారు. ఆయన నాలిక మీద ఎప్పుడు చూసినా ఎప్పుడు విన్నా ఏదో ఒక పద్యం నాట్యం చేస్తూ ఉండేది. ఆ చిన్నతనంలో ఆయన గొంతు ద్వారా విన్నటువంటి పద్యాలలో ఇది బాగా గుర్తు. హాల్లో నులక మంచం మీద పడుకుని వారు, దీనికి నిమిత్తం ఏంటంటే మా రెండో అక్కయ్య పేరు శ్రీరమ.
ఆ అమ్మాయిని పిలుస్తూ ఈయన ఈ పద్యం అందుకునేవారు. ఇది కూడా యుద్ధానికి సారాంశమేమో. కానీ భక్తులంతా కూడా వైష్ణవ జనులు, అంటే విశ్వమంతా విష్ణువుగా భావించి ఆరాధించేవాళ్ళు, ఉపాసన చేసేవాళ్ళు. సాక్షాత్తు లక్ష్మీదేవియే సీతగా వచ్చింది, ఆ వైకుంఠమే భద్రాచలంగా దిగొచ్చింది. ఇదంతా కదా దీనిలో భావం. విష్ణుడవు అని అన్నారు రామదాసు గారు. కానీ రాముడు ఏమంటాడు అంటే, ఇది యుద్ధంలో వస్తుంది చివరలో ఒక ఘట్టం, ఆత్మానం మానుషం మన్యే, నేను దశరథ కుమారుడైనటువంటి రామచంద్రుణ్ణి మాత్రమే అని ఆయన అంటుంటాడు. బ్రహ్మాది దేవతలంతా భవాన్ నారాయణ అని ప్రార్థిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఈయన నేను మనిషినే అని చెప్తూ ఉంటారు. ఇలాంటి తిరకాసులు, వాటికి లోపలి భావాలు అవన్నీ పున్నయ్య గారు ఈ రామాయణ సుధాస్రవంతిలోని యుద్ధకాండంలో చక్కగా ఇచ్చారు. ఇక నేల మీద పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణ కథ ఉంటుంది అంటారు కదా. ఉన్నంతకాలం వాల్మీకి రామాయణ ఘట్టాలు ఎంతగా మన హృదయాలని హత్తుకుంటాయో, అక్కడక్కడ అవాల్మీకి అంశాలు కూడాను, మూలంలో వాల్మీకి మహర్షి చెప్పనటువంటి అంశాలు కూడా జనబాహుళ్యంలో చాలా ప్రచారంలో ఉన్నాయి. ఈ మొత్తం ఎంతగా మనం నమ్మేసామంటే అవే నిజం అని అనుకున్నాం. అలాంటి వాటన్నింటినీ ఈ పుస్తకంలో, ఈ సుధాస్రవంతిలో పున్నయ్య మాస్టర్ గారు ఎక్కడికక్కడ ఇది వాల్మీకంలో లేదు అని ఘంటాబద్ధంగా తెలియచెప్తూ వచ్చారు. సుధాస్రవంతి అన్న పేరు పెట్టారు కదా, వాల్మీకి రామాయణం ఎంతకాలం ఉంటుందో ఇది కూడాను అంతకాలం ఉంటుంది, సందేహం లేదు. మనం ఏ కావ్యాన్ని చదువుకున్నా ఆ కావ్యకర్తకి, అలానే మనకి దానిని ఉపదేశించినటువంటి గురువుగారికి నమస్కరించుకుని మొదలు పెడతాం కదా. అప్పుడు అందులో ఉండేటటువంటి గ్రంథులు అంటాం, అక్కడక్కడ చిక్కుముళ్ళు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. దేన్ని చదివినా బహుశా మనం 3 స్థాయిల్లో ముందుకు వెళ్తామేమో. ప్రతిపదార్థం చూసుకోవడం ఒకటి, అంతరార్థం ఒకటి, పరమార్థం ఒకటి. ప్రతిపదార్థము చాలా పుస్తకాల్లో దొరుకుతోంది, అంతరార్థం కొన్నింటిలో దొరుకుతోంది. పరమార్థం మాత్రం చాలా అరుదుగా దాన్ని విప్పి చెప్పేటటువంటి వాళ్ళు, లోకానికంతా అనుగ్రహించేటటువంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో పున్నయ్య మాస్టర్ గారు కూడా ఒకరు. ఈ సుధాస్రవంతి 131 సర్గల యుద్ధకాండాన్ని 52 ఘట్టాలలో మనకి అందించింది. ఒక్కొక్క ఘట్టానికి ఒక పేరు పెట్టడం కూడాను భావార్థ స్ఫోరకంగా ఉంది. అందులో అంతరార్థాన్ని పట్టుకోండి, ఇదిగో ఇది చేతికి వెన్నముద్ద అందించినట్టుగా ఇచ్చారు. చదువుతూ పోతే అది మనల్ని లోగుంటూ ఉంటుంది, చదివిస్తూ ఉంటుంది. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు, ఏ గోవిందరాజీయం లాంటి వ్యాఖ్యానాలు చదువుకుంటే మళ్ళీ ఆగిపోతూ చదువుకోవాలి. సుధాస్రవంతి అలాగా లేదు. మొదలు పెట్టడం మన వంతు, చదివించటం ఆయన వంతు అన్నట్టుగానే సాగుతోంది. ఈ యుద్ధకాండంలో అక్కడక్కడ కొన్నింటిని పరామర్శించుకుంటూ ముందుకెళదాం. యుద్ధకాండం అనగానే మనకి యుద్ధమే కదా గుర్తొస్తుంది, రామరావణ సంగ్రామం గుర్తొస్తుంది. అక్కడ రాక్షసులు, వానరులు అందరూ పోరాటం చేయటం గుర్తొస్తుంది. గగనం గగనాకారం, సాగరం సాగరోపమం అని వాల్మీకి మహర్షి అన్నారు. ఆకాశానికి పోలికేంటి అని అంటే ఆకాశమే, సముద్రానికి పోలికేంటి అంటే సముద్రమే.
అంతకు మించి ఇంకోటి చెప్పలేమన్నమాట. అలాగే రామరావణ సంగ్రామానికి అంతటి యుద్ధం ఇంకోటి చెప్పండి అని అంటే నోరు వెళ్ళబెట్టాల్సిందే, చెప్పలేం. దానికి సాటి అయినటువంటిది రామరావణ సంగ్రామమే. మనకి మామూలుగా పరివ్యాప్తంగా ఉన్నట్టు, అంటే సినిమాలు అలాగే చూసినట్లుగా యుద్ధంలో రక్తపుటేరులు పారాయి, ఇవన్నీ సరే. కానీ నాకేమనిపించిందంటే ఈ సుధాస్రవంతి చదువుకుంటూ ఉండగా యుద్ధం కూడా ఇంత కళాత్మకంగా చేయొచ్చా అనిపించింది. యుద్ధాన్ని వర్ణించటం కూడా ఇంత కళాత్మకంగా, ఇంత అందంగా, ఇంత ఆనందకరంగా వర్ణించవచ్చా పద్యంలోనైనా గద్యంలోనైనా? ఆయన వాల్మీకి మహర్షి అలా ఇచ్చారు, తులసీదాస్ గారు ఇలా ఇచ్చారు అని రామచరితమానస్. పున్నయ్య శాస్త్రి గారిని కూడా వాళ్లే ఆవేశించి, ఇప్పుడు మీరు పద్యాలు శ్లోకాలు పెద్దగా చదువుకోలేరర్రా, ఇంగ్లీష్ మీడియం పిల్లలు కదా మీరంతా, ఇదిగో ఈ గద్యం చదువుకోండి. గద్యం కూడా ఏదో పెద్ద పెద్ద సమాసాలుగా కాదు, చిన్న చిన్న వాక్యాలే. పొద్దున్న నుంచి చెప్తున్నట్లుగా ధ్యాన శ్లోకాలే, ధ్యాన వాక్యాలే, అలాంటివే చిన్న చిన్న వాక్యాలు. ఇక ఈ మాటలు కొన్ని ఉన్నాయే, ఉదాహరణకి వాడి స్వభావం అంతే, చెప్పేవాడికి వినేవాడు దొరకడు. స్వభావో దురతిక్రమ, వక్తా శ్రోతాచ దుర్లభ, ఇలాంటి మాటలు కూడా యుద్ధంలోనే వచ్చాయి. ఇక్కడ నేను ప్రస్తావించవలసినటువంటి మొదటి కౌగిలి, అంటే కౌగిలింతల పర్వం అన్నాను కదా, కల్లోల పర్వం కాదు. కల్లోలం ఉన్నది కానీ కౌగిలింత ఇంకా మంచి. అలాంటిది రామచంద్రుడు హనుమంతుని ఆదరించటం. దీనికి పున్నయ్య మాస్టర్ గారు ఏమన్నారంటే, ఆయన పెట్టిన హెడ్డింగ్ ఇది, ప్రణత నిజ జనాన్ స్వాత్మతుల్యాన్ కరోతి. మాస్టర్ గారు ఆయన్ని సంపూర్ణంగా మనం శరణు వేడితే, నువ్వు త్రికరణ శుద్ధిగా ప్రేయర్ చేసుకుంటూ ఉండు, నేను నా అంతటి వాడిని చేస్తాను అని హామీ ఇచ్చారు కదా. అలాంటి హామీని హెడ్డింగ్గా పెట్టారు ఆయన. దేనికి అని అంటే, హనుమంతుని రామచంద్రుడు కౌగిలించుకోవడానికి. ఎందుకు కౌగిలించుకున్నాడు అని అంటే, సీతమ్మ వారి జాడ తెలియచెప్పాడు కదా. ఇప్పుడు నేను ఇవ్వగలిగింది ఇంకేమైనా ఉన్నదా అంటే, ఆయన మహారాజు కదా, మరి ఇప్పుడు మహారాజు వేషంలో లేరు కదా, నారచీరలు ఇలా కదా ఉన్నారు, మరి ఏమి ఇద్దామని అంటే ఏమీ దొరకలేదుట. అందుకని మయాకాలం ఇవం ప్రాప్య, ఇప్పుడు నాకు ఉన్నది ఇదేనయ్యా అని చెప్పి ఆయన ఇలాగ కౌగిలించుకున్నారు. రామాలింగన సౌఖ్యం అన్నమాట. అది ఎంతమందికి దొరుకుతుంది, ఎలాంటి వారికి దొరుకుతుంది అంటే మనం ఆలోచించుకోవచ్చు. సర్వాత్మన శరణు వేడటం, తలపు మెలపుగా జీవితాన్ని సాగించుకోగలిగితే ఆ సౌఖ్యం దొరుకుతుంది. అంతకంటే మించిందా సాయుధ్యం అనేటటువంటి సుఖం? కాదు కదా. అది మొదటి ఘట్టంలో చెప్పారు. మరి పున్నయ్య గారిని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. ఈ రచయితకు ఇట్టి రుచి శ్రీరాముని వంటి మాస్టర్ ఈకే గారి కౌగిలిలో లభించినది అన్నారు. అంతవరకు బాగానే ఉంది. మరి మీరు నేను కూడా చెప్పుకోవచ్చు, అంటే నేను హనుమంతుడు అంతటి వాడినా అంటే కాదు, వెంబడే చెప్పారన్నమాట. అట్లని ఇతడు హనుమంతుడు కాడు, ఇందులో రాసున్నారు ఆయన. అది నిజంగా పున్నయ్య మాస్టర్ గారు ఈకే గారికి తలపు మెలపుగా మెలిగినటువంటి వ్యక్తియే, అందులో సందేహం ఏం లేదు. హనుమంతుడను కాను అని చెప్పుకోవటం ఆయన యొక్క వినయాన్ని తెలియచెప్తుంది. ఇక యుద్ధకాండంలో అలాగా ముందుకు వెళ్తూ పోతే ఈ సుగ్రీవుడు వీళ్ళందరూ కూడాను ఉత్సాహపడతారు. ఇంకేముంది, రావణాసురుణ్ణి మనం కొట్టేద్దాం, అలాగే లంకని జయిస్తాం, ఇలా అంతా ఉత్సాహపడుతూ ఉంటారు. ఆ సందర్భంలో రాముడు కొంచెం దీనత వహించేట.
ఎందుకంటే ఇంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటాలి అని. ఆ రామచంద్రుడికి ఉత్సాహం కలిగించేటటువంటి మాటలని సుగ్రీవుడు చెప్పాడు. దానిని పున్నయ్య మాస్టర్ గారు సవివరంగా ఇచ్చారు మనకి. ఆ తర్వాత జైత్రయాత్ర, ఆ తర్వాత రాముడు సీతావియోగంలో కొంత దుఃఖపడ్డాడు, ఎలా ఉందో ఏంటో అని చెప్పి. అక్కడ అంతటి రామచంద్రునికి కూడినటువంటి స్నేహితులైన వాళ్ళు ఎలాగా ఓదార్పునిచ్చారు అన్నది, అంటే కర్తవ్యం మనకేంటి అన్నది సుధాస్రవంతిలో పున్నయ్య గారు ఇచ్చారు. ఇక ఆ తరువాత రావణుడు ఒక మంత్రాంగం చేశాడు. ఇంతమంది వచ్చున్నారు, వీళ్ళని ఎలా కొట్టాలి, ఏ కాడికి నేను తప్పు చేశానని ఒప్పుకోడు, కానీ ఎలా అవతలి వాళ్ళని జయించాలి అన్నది మాత్రమే చెప్పమంటాడు. మీరు మిగతా ఏ సలహా నాకు ఇవ్వద్దంటాడు. నా స్వభావం అంతే అంటాడు, దాన్ని దాటలేను అంటాడు. ఆయనే అన్నది స్వభావో దురతిక్రమ అని. ఇలా మంత్రాంగం చదవగా జరగగా అక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళు, మాల్యవంతాదులంతా రావణాసురుడికి ఉపదేశం ఇచ్చారు. అంటే నువ్వు సీతమ్మ వారిని అప్పగించయ్యా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఇంకా మించిపోయింది ఏం లేదు ఇంతకాలం అయినప్పటికీ. ఎందుకంటే ఆయన అందరికీ శరణు అయినటువంటి స్వామి. అంటే వీడికి కోపం వస్తుంది రావణాసురుడికి. థిక్ అంటాడు. ఆ ఒక్క అక్షరంలో ఇక నువ్వు అవతలికి పో అన్న అర్థం లాగానే, నిన్ను పరిత్యజించాను అన్న అర్థం లాగానే, అంటే ఆ అర్థాలు ఉన్నాయిట అందులో. మనం అవతలి వాడికి ఏదైనా శిక్ష వేయాలి అని అంటే, వాడు మన పరిజనంలోని వాడైతే, మన క్లోజ్ ఇన్నర్ సర్కిల్లోని వాడైతే చీపో అంటారు కదా, అలాంటి మాట అది. ఆ ధిక్ అని చెప్పి అన్నాడు విభీషణుణ్ణి. ఇప్పుడు విభీషణుడు ఏం చేశాడు, చెప్పగలిగినంత చెప్పి ఇక ఆయనకి బాగా అనుగమిస్తూ ఉన్నటువంటి 4 రాక్షసులతో పాటుగా ఒక్కసారి ఆకాశానికి లేచాడు. వాల్మీకి మహర్షి ఏమంటారంటే, ఇక్కడ విభీషణుడు 4 పాటు కలిసి రామచంద్రుని శరణు వేడటానికి ఎప్పుడైతే సంకల్పించుకుని రావణ సభ నుంచి బయటపడ్డాడో, రావణాసురుడి 5 ప్రాణాలు కూడా అప్పుడే పోయాయి అన్నారు. ఈ అర్థాన్ని సుధాస్రవంతి బాగా తేటతల్లం చేస్తూ వచ్చింది. ఇక శ్రీరామాయణాన్ని దీర్ఘ శరణాగతి అని చెప్పి అంటారు. అంటే శరణాగతి చేస్తున్నాను అని చెప్పుకోవటం మాత్రం చాలా సులభమే. నేను నిన్ను శరణు వేడుతున్నానయ్యా, నువ్వు చెప్పిన గీటు దాటను, నువ్వేం చెప్తే అది చేస్తాను అని మాస్టర్ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు. విన్న మాట ఏమంటే, నా దగ్గరికి మందుకు వచ్చారు, నువ్వు ఫలానా చోటికి పోయి మందు తీసుకో అన్నాను. ఇంచుమించుగా ఇదే భావంలో అన్నమాట. అంటే లేదండి, మీరు మందిస్తేనే తీసుకుంటాం, నన్ను నమ్మే కదా వచ్చారు, నేను చెప్పింది మరి చెయ్యాలి కదా. అవతలి వాడు ఏమంటుంటాడంటే, నేను సంపూర్ణ శరణాగతుడిని అంటుంటాడు. కానీ ఈ క్వశ్చనింగ్ ఉందే, శంక ఉన్నదే, అది మాత్రం మనలో పోదంత త్వరగాను. విభీషణుడు చేసినటువంటి శరణాగతి అది పరిపూర్ణమైనటువంటి శరణాగతి. రామాయణం తత్వతః మనకి బోధించేటటువంటి శరణాగతికి పరాకాష్ఠ విభీషణ శరణాగతి అని చెప్పి చెప్తారు. దాన్నంతాను ఇందులో సవివరంగా ఇచ్చారు. అలా వెళ్తూ విభీషణుడు ఏమన్నాడంటే, సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదినః. నీకు ఇచ్చకాలు చెప్పేటటువంటి వాళ్ళు బోల్డ్ మంది దొరుకుతారు, నీ దగ్గర ఊడిగం చేసేవాళ్ళు, నీ మెప్పు కోరేటటువంటి వాళ్ళు సతతం పురుషా రాజన్ సులభాహ, చాలా సులభం, ప్రియవాదినః, ఇచ్చకాలు చెప్పేటటువంటి వాళ్ళు. కానీ అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అని విభీషణుడు ఈ మాట చెప్పి ఇక బయలుదేరాడు. మరి శరణాగతి చేయటం
ఎలా అనంటే దానికి పరిపూర్ణ శరణాగతి ఎవరినైతే శరణు వేడుతున్నామో వాడి మీద నమ్మకం ఉండాలి. మాస్టర్ గారి దగ్గరికి వచ్చి నాకు ఈ సమస్య ఉన్నది మీరు తీర్చండి అనే వెళ్తున్నాం కదా, ఆయన తీరుస్తారు అనేటటువంటి నమ్మకం లేకుండా వెళ్తే ఎలాగా? అనుకూల్యస్య సంకల్ప, ఆయన ఏదో చెప్తారు ఇదిగో ఇది చెయ్యకు అని, దాన్ని మాత్రం మనం వదిలిపెట్టం. అది వదలకపోతే ఎలాగా? ప్రాతికూల్యస్య వర్జనం. అలానే మాస్టర్ గారి దగ్గర మందుకొచ్చి ఆయన సెకండ్ ఒపీనియన్కి వెళ్దాము, ఇంకో ఎక్స్పర్ట్ ఉన్నారు ఫలానా చోట అంటే ఈయన మీద నమ్మకం ఎక్కడో లేనట్లే కదా కించిత్తు. అలా కాదుట. రక్షిష్యతి ఇది విశ్వాస, ఆయన రక్షిస్తాడు అనేటటువంటి నమ్మకం మనకి సర్వాత్మన ఉండాలి. గోప్తృత్వ వరణం తథా, ఆయన్నే మనం శరణు వేడాలి అనేటటువంటి సంకల్పం ఒకటి ఉండాలి. ఆత్మనిక్షేప, తనను తాను సమర్పించుకోవాలి. కార్పణ్యే, తనలో ఏదన్నా లోపం ఉంటే దాన్ని అంగీకరించగలగాలిట. ఇవి లేకుండా ఊరికే నాలుక కొసమించి నేను నిన్ను శరణు వేడుతున్నాను అని అంటే కాదు. వారు చెప్పవలసింది చెప్తారు, కానీ మనం అందులోంచి తీసుకుంటున్నామా తీసుకోవటం లేదా అన్నటువంటిది, ఆ శరణాగతి ఫలిస్తుందా లేదా అన్నటువంటిది మన సమర్పణ మీదనే ఆధారపడుతుంది. దానికేంటి అని అంటే, విభీషణుడు రామచంద్రుడి దగ్గరికి సీక్రెట్గా రాలేదు. వానరసేన అంతా ఇలాగే ఉంది, రాముడు అక్కడ కూర్చొని ఉన్నారు, లక్ష్మణుడితో సహా ఆంజనేయ స్వామితో సహా. ఈయన ఎలుగెత్తి అరుస్తూ ఉన్నాడన్నమాట. ఏమనంటే, నేను రావణుడి తమ్ముడిని, అహం రాక్షసరాజస్య భ్రాత అని చెప్పుకున్నాడు. రాక్షసుడు అంటే ఎలాంటి వాడు మనకి తెలుసు. రాక్షసుల్లో వాడు ఇంకా ఆ దుర్గుణాలు బాగా కలిగినటువంటి వాడు అన్నమాట. ఆయనకి తమ్ముడిని నేను. ఇక్కడ సంప్రదాయంలోనూ మామూలుగా ఉపన్యాసాలు వీటిల్లో అక్కడక్కడ ప్రస్తావిస్తూ ఉంటారు కదా, అలాంటి రామాయణ రత్నమాలికలో అనర్ఘరత్నాలైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం. నేను విభీషణుణ్ణి వచ్చాను అని చెప్పి ఆయన సమర్పించుకున్నాడు. వదులుకోవాలన్నాం కదా, పరిత్యక్త మయా లంక, నేను లంకని వదిలేసి వచ్చాను అన్నాడు. అప్పటికప్పుడే వచ్చాడు. మళ్ళీ తీరిగ్గా మందిరానికి వెళ్ళి ఆలోచించుకోలేదు, మంత్రాంగం ఏం చేయలేదు. అజగామ ముహూర్తేన ఎత్ర రామ స లక్ష్మణ, లక్ష్మణుడితో కూడి రాముడు ఎక్కడున్నాడో అక్కడికి ముహూర్త కాలంలోనే వచ్చేసాడు ఆయన వెంటనే. ఇక మరో మీమాంసకి తావు లేదన్నమాట. త్యక్వా పుత్రాంశ దారాంశ రాఘవం శరణంగత. ఇలాగా విభీషణుడు రామచంద్రుణ్ణి శరణు వేడాడు. ఇక్కడ అధార్మికుడైన రావణుని విడుచుటయే కాక ధర్మమూర్తియగు రాముని శరణుజొచ్చెను. ఇది ఏ సరి అయిన కర్తవ్య నిర్ణయము అని పున్నయ్య మాస్టర్ గారు ఇందులో ఇచ్చారు. కర్తవ్యాన్ని నిర్ణయించుకునేటప్పుడు మరి ఏంటి, ఎలాగా అంటే, గోదావైభవంలో మాస్టర్ గారు చెప్పిందే నేనేం చెప్పానో అదే కర్తవ్యం, దాన్ని పాటిస్తే సరిపోతుంది అంతే అన్నమాట. ఈ క్షణంలో మనం మాస్టర్ గారిని శరణు వేడాలి అని అంటే ఆ క్షణమే అంతే. ఇంకక్కడ మీమాంసకి తావు లేదు, సెకండ్ ఒపీనియన్ లేదు, ఫ్రెండ్స్ తోటి డిస్కషన్ లేదు, అదంతా ఏమీ కుదరదు అన్నమాట. అలాంటప్పుడు మాత్రమే మనకు ఆ శరణాగతి ఫలిస్తుంది. అలాంటి ఘట్టాలలో విభీషణ శరణాగతి అన్నటువంటిది ఒక మహోజ్వలమైనటువంటి ఘట్టం. ఇక్కడ రామచంద్రుడు ఆయన బాగా ఏడిపిస్తాడట. అందగాడు కదా, మరి మాట సూటిగా ఉంటుందా అంటే సూటిగానే ఉంటుంది. శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహుడని, ఆయన బాగా వాళ్ళని వీళ్ళని చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని ఏడిపించటంలో దిట్ట అని అంటారు కదా. రాముడు కూడాను
అంతకు మించి కాబోసు. ఇప్పుడు సుగ్రీవుడు ఏమన్నాడంటే, విభీషణుడు అక్కడికి వస్తే అన్నను విడిచిపెట్టిన వాడు మనల్నైనా విడిచిపెట్టొచ్చు, జాగ్రత్త పడాలి కదా రామచంద్ర, అంత త్వరగా అంగీకరించకు అని సుగ్రీవుడు సూచించాడు. ఇప్పుడు రాముడు ఏం చేశారు, ఇలాగ ఒక్క క్షణం చూసి సుగ్రీవుడి తట్టు చూసి, మరి ఏం వచ్చింది, ఎలాగొచ్చాడు, మా అన్నని కాస్త చంపెట్టమనే కదా వచ్చాడు, కారణాలు అలా ఉంచండి, మా అన్నని కాస్త చంపుతావా లేదా అని కదా రాముడి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడేమంటున్నాడు, అన్నని విడిచిపెట్టి వచ్చినటువంటి వాడు మనల్ని మాత్రం విడిచిపెట్టడని గ్యారంటీ ఏముంది, అందుకని నువ్వు జాగ్రత్త రామచంద్ర అని చెప్పి సుగ్రీవుడు అంటున్నాడు. ఇక్కడ రాముడి ఆంగికాన్ని మనం భావించుకోవాల్సిందే. అది ఈ పుస్తకం చదవండి, అలాగా అచ్చుగుద్దినట్టు, శబ్ద చిత్రమా అన్నట్టు. అంతటా రాముడు హనుమదాదులకు మిగిలిన వానర శ్రేష్ఠులను వారి వారి అభిప్రాయములను అడిగాను అన్నారు. అది విన్నారా? విన్నారు. దానికేం జవాబు చెప్పట్లేదు. ఒకసారి అలా చూశారు అంతే. ఆ చూపులో ఎన్ని అర్థాలు ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి. ఎవరి పరిపాకాన్ని బట్టి, పరిణామం అంటాం కదా, పరిణామంలో ఎవరు ఎక్కడ ఉన్నారనేది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది లోపల, దాన్ని బట్టి అర్థం అవుతూ ఉంటుందిగా. ఇక అంగదుడు ఏమన్నాడంటే, విభీషణుణ్ణి పరీక్షించి ఆయన స్వభావాన్ని గ్రహించి అప్పుడు కదా ఈయనకి మీరు శరణ ఇవ్వాలి అని చెప్పి అంగదుడు సూచించాడు. ఇక్కడ ఆ మొత్తం ఘట్టంలో పున్నయ్య మాస్టర్ గారు ఒక అనాలసిస్ ఇస్తారు. అది ఇందాక అన్నానే, పరమార్థం తెలుసుకోవాలి అంటే సుధాస్రవంతి చదివి తీరాలి. ప్రతిపదార్థం అంతరార్థం ఎన్నో రామాయణానికి ఉన్నటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు మనకి అందిస్తాయి. కానీ ఆ పరమార్థం తెలియాలి అని అంటే సర్వదా సర్వాత్మన శరణాగతుడైనటువంటి వాడొకడు మనకి చెప్పిన మాట, రాసిన రాత తప్ప ఇంకో దిక్కు లేదు. విభీషణుని గూర్చి యుక్తమైన అభిప్రాయమును చెప్పినది హనుమంతుడు ఒక్కడే అని తేల్చి చెప్పారు పున్నయ్య గారు ఇక్కడ. దాన్ని మనం పట్టుకోవాలి. మరి హనుమంతుడు ఎలాంటి వాడు అని అంటే, ముందు సుందరకాండ ఇచ్చారు కదా, ఆ సుందరకాండలో చాలా చెప్పారుగా. ఆ సుందరకాండ అంతా కూడాను మనం చదువుకుంటూ రావాల్సిందే. ఇక్కడ పున్నయ్య గారు ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, సుగ్రీవుడు శాస్త్రముల లోతును గ్రహించినవాడు కాదనియు, పెద్దలను సేవించినవాడు కాదనియు వ్యంగ్యము కలదు అని ఇచ్చారు. శాస్త్రమన్నా తెలుసుకోవాలి, సేవ అయినా చేయాలి. ఈ రెండూ లేకుండా ఊరికే అలాగా మాట్లాడేస్తే ఎట్లాగా? విభీషణుడు అన్నను విడిచిపెట్టినవాడు అని ఆరోపణ చేసేటటువంటి హక్కు సుగ్రీవుడికి లేదు అని రాముడు చూసినటువంటి ఆ చూపులో లోపలి భావము అని పున్నయ్య గారు అంటున్నారు ఇక్కడ. ఇలాంటివి తెలియాలి అని అంటే చదువుదాం. మెల్లమెల్లగా శ్రీరామాయణంలో మనం అందుకోవలసినటువంటి అనుభూతి అతి సులభంగా అందుతుంది. ఇంకా రాముడు ఈసారి అంత డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ సుగ్రీవుడి వైపు చూసేట. ఇందాక చూసిన చూపు కాకుండా ఇంకొక కొంటి చూపు ఇది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. తమ్ములందరూ భరతుని వంటి వారు కాదు, కుమారులందరూ నా వంటి వారు కాదు, మిత్రులందరూ నీ వంటి వారు కాదు. ఏమర్థం? భరతుడు అయాచితంగా ఆయనకి అఖండమైన సామ్రాజ్యం వచ్చింది. నేను చక్రవర్తిని అయిపోయానని ఏమన్నా పాలించాడా? లేదే. నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమన కాంక్షయ, అది ఆయన చేసిన పని. రాముడు ఎలా అయితే జటలు నారచీరలు కట్టుకుని వెళ్ళాడో, భరతుడు కూడా అలాగే అదే మూర్తిగా అదే వ్రతం పాటిస్తూ ఆయన పాదాలని పట్టుకుని ఆ పాదాలకి ప్రతినిధిగా పరిపాలన చేశాడు. అలాంటి తమ్ముడు ఇక్కడ ఉంటాడా? మరి అంత సులభం కాదు కదా అలాంటి వాడు దొరకటం. మరి సోదర ప్రేమ, అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు కదా, మరి లక్ష్మణుడికి ఏమన్నా కొంచెం పొడుచుకొచ్చి ఉంటుందా? నన్నేం అనట్లేదు, నేను 14 ఏళ్ళు రాముడి కోసం వచ్చేసాను, నా భార్యను అక్కడ పెట్టొచ్చేసాను,
నన్నేం మెచ్చుకోడే ఈయన అని. సోదర ప్రేమ విషయమున లక్ష్మణుని గూర్చి కూడా చెప్పలేదు, కానీ అతని ఎదుట రాముడు అతనిని ప్రశంసింపలేదు అన్నారు. అందులో అంతరార్థం ఏం చెప్తున్నారంటే, సుగ్రీవుడు భరతాదుల వంటి సోదరుడు కాడని చెప్పినట్లయినది అని వివరణ ఇచ్చారు. తండ్రి మాటపై అడవులకు తాను వచ్చాడు. తనలాంటి కుమారులు ఎవరు లేరు అంటే అది తనని తాను ప్రశంసించుకోవడమే కదా. అంటే రాముడి భావం అదా అంటే పున్నయ్య మాస్టర్ గారు ఇక్కడ ఏమంటున్నారంటే, అది స్వోత్కర్ష కాదు, వాస్తవాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పటమే, అంతే. ఇక సుగ్రీవుడి సమర్పణ భావం ఎంత ఎలా పరిణామం చెందుతూ వచ్చింది అని చెప్పి ఈ ఘట్టంలో పున్నయ్య మాస్టర్ గారు చాలా వివరంగా చిన్న చిన్న మాటల్లో ఇచ్చారు. ఒకసారి చదవండి, బాగుంది. అలానే మనకు ఏదైనా ఆపద వస్తే ఆపదాం అపహర్తారం దాతారం అని మొత్తుకుంటాం కదా. రాముడు నన్ను కాపాడుతాడా, మాస్టర్ గారు నన్ను కాపాడుతారా అన్నటువంటి శంక ఏమీ అవసరం లేదు. ఈ ఘట్టంలోనే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అని రామచంద్రుడు మనకి హామీ ఇచ్చారు. ఒక్కసారి రామా నేను నీ వాడను అంటే చాలుట, ఒక్కసారి అంటే చాలు, ఆయన కాపాడి తీర్తారన్నమాట. నీ వాడన నేనని యాచించు శరణాగతునకు సర్వభూతముల వలనను భయం ఉండదని నేను అభయముద్ర పట్టుచున్నాను, ఇది నా నియమము అని ఈ శ్లోకమున రాముని రూపమున పరమాత్మయే పలికెను అని వివరణ ఇచ్చారు పున్నయ్య మాస్టర్ గారు. రామాయణం మొత్తం మీద భాగవతంలో కృష్ణుడు పరమాత్మ అన్నటువంటిది ప్రతి ఘట్టంలోనూ వ్యక్తమవుతూ వస్తుందంటారు. రామాయణంలో అలా కనపడదు. ఆయన ఎంతసేపటికి తాను మానవుడిగానే ప్రవర్తిస్తాడు. ఈ సందర్భంలో ఒక మానవుడు ఎలా అయితే ప్రవర్తిస్తాడో అలాంటి ఉద్వేగాలను ప్రదర్శిస్తాడు, అలానే వ్యవహరిస్తాడు, ఎదుటి వాళ్లతో అలానే మాట్లాడతాడు. ఈయన కృష్ణుణ్ణి మాయగాడు అంటాం, కానీ ఈయన ఇంకొంచెం మాయగాడేమో, ఒక మెట్టు ఎక్కువే ఈ మాయలో. రామచంద్రుడు సాక్షాత్తు పరమాత్మ అన్నటువంటిది అక్కడక్కడ వ్యంగ్యంగా వాల్మీకి మహర్షి ఇస్తూ వచ్చారు. బాలకాండతో మొదలుపెట్టి అంటారు. యుద్ధకాండలో అది సుస్పష్టంగా వ్యంగ్యంగానే, వ్యంగ్యంగా అని అంటే పైకొకటి చెప్పి లోపలొకటి వ్యక్తమవుతూ ఉంటుంది కదా భావం, దాన్ని వ్యంగ్యం అందాం. వ్యక్తమవుతూ ఉంటుంది. పరమాత్మ కానటువంటి వాడు నేను ఎవరికైనా శరణిస్తాను అని చెప్పి ఎలా అనగలడు? దాన్ని ఇక్కడ సుస్పష్టంగా పున్నయ్య గారు ఇచ్చారు. భావం ఏంటి అని అంటే తీసుకోవలసినటువంటి భావం, మరి భగవంతుడు నావాడనా? అలా కాదు. అంతర్యామికి చెందిన వారము మనము. ఇది పున్నయ్య గారు ఇచ్చినటువంటి ధ్యాన వాక్యం. అది సత్యం అన్నమాట. దాన్ని మనసులో పెట్టుకుని మనం మన సాధన ఏదో, మాస్టర్ గారి అనుగ్రహం వలన దొరికినటువంటి సాధన ఏదో దాన్ని సాగించుకుంటూ ఉంటే ఒకనాటికి మనం సఫలీకృతం అవుతాం. ఆ తరువాత సీతాదేవికి కొంచెం దుఃఖం కలిగిస్తారు ఈ రాక్షసులంతా కూడాను, ఒక మాయ కల్పించి. సరమ విభీషణుడి కుమార్తె, ఆమె సీతాదేవిని ఓదారుస్తుంది. ఆ తర్వాత ఇద్దరు సేనలు, అటు రాక్షస సేన ఇటు వానర సేన వాళ్ళ యుద్ధ వ్యూహాలు పన్నుతూ ఉంటారు. అక్కడ వానర సేనను చూడగానే సుగ్రీవుడికి ఒక్కసారి ఉక్రోషం వచ్చింది. వస్తే అలా ఎగురుకుంటూ పోయాడు రావణాసురుడి దగ్గరికి. నేను ఇందాక కౌగిలింతల పర్వం అన్నాను కదా, అక్కడ రావణుణ్ణి కాస్త చీకాకు పరిచి తిరిగి వచ్చేశాడు. రాముడు ఆదుర్దపడుతూ ఉన్నాడు. ఏమవుతుందో సుగ్రీవుడికి, రావణాసురుడు అంతటి పరాక్రమవంతుడు, అంతటి
శౌర్యవంతుడు అన్నది రామచంద్రుడికి తెలియకపోలేదు కదా. మరి సుగ్రీవుడు, తన మిత్రుడైన సుగ్రీవుడు అక్కడ ఏం ఇబ్బంది పడతాడో, వచ్చినటువంటి సుగ్రీవుణ్ణి చూసి ఆయన్ని గాఢంగా కౌగిలించుకొని త్వైకించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ అన్నారు. నీకేమన్నా అయ్యుంటే సీతాదేవితో నాకేం పని అయ్యా సుగ్రీవా అని రామచంద్రుడు ఆ సమయంలో బాధపడ్డారు. అది రాముని యొక్క ఉదాత్తతకి, సౌలభ్యం అంటాం చూడండి, దానికి ధీరోదాత్తతకి ప్రతీక అన్నమాట. ఆ ఘట్టాన్ని పున్నయ్య మాస్టర్ గారు సుగ్రీవుని సాహసము అన్నటువంటి ఒక ఘట్టంలో వివరించి చెప్పారు. ఆ తర్వాత రామాయణ మూలంలో మనకి ప్రకృతి వర్ణనలు చాలా బాగుంటాయి. శబ్ద చిత్రాలు అన్నాను కదా, ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే అది అలాగే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి ఉపన్యాస పరంపర ఉన్నది కదా, అది విని చూడండి. అంటే ఇప్పుడు ప్రస్తావించడానికి కొద్ది సమయం కాబట్టి కొంచెం వేగంగా ముందుకు వస్తూ ఉన్నాను. ఆ తర్వాత నేరుగా ఎదుర్కోవటమా లేకపోతే ఇంకొక అవకాశం ఏమన్నా ఇవ్వాలా అంటే రామచంద్రుడి ఔదార్యం మళ్ళీ అంగదుడిని రాయబారానికి పంపించాడు. అంగదుడు తిరిగి వచ్చాడు, అక్కడ మాట్లాడాల్సినవి మాట్లాడి. ఇక సంగ్రామం ప్రారంభం అయ్యింది. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అని చెప్పి వానరులంతా జయఘోష చేశారు. సుందరకాండలో ఒక 10 శ్లోకాలను ఏరుకుని, ఇది తతో రావణనీతాయా మొదటి శ్లోకం ఇందాక మాస్టర్ గారు చెప్పారు కదా, ఆ శ్లోకంతో మొదలుపెట్టి సుందరకాండ అంతా చదువుకోలేకపోతే ఈ 10 శ్లోకాలు చదువుకోండర్రా మీకు బాగుంటుంది అని చెప్పి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు సూచించారు అని పెద్దలు కొన్ని ఇచ్చారు. ఇది హనుమంతుడు చేసినటువంటి జయఘోష అన్నమాట. దాసోహం కోసలేంద్రస్య అని ఇందాక చెప్పారు కదా, దాని వెనక జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత ఇలానే విజృంభించాడట ఆయన. నేను రామదాసుణ్ణి అని చెప్పుకుంటూ రాముడికి జయమగుగాక అని. అలానే మనం అక్కడెక్కడ చెప్తుంటామే బలం విష్ణు ప్రవర్ధతాం అన్న మాట, అది కూడా యుద్ధంలోనే మనకు అనుగ్రహింపబడింది. ఈ జయఘోష చదువుకునేటటువంటి వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, ఎప్పుడన్నా ట్రాక్ తప్పటం అని ఇందాక మాట్లాడుతున్నాం కదా, రామచంద్రుని పరతత్వము మీద మనకు ఎప్పుడైనా విశ్వాసం తప్పేటటువంటి క్షణాలు ఏవైనా ఎదురైతే ఆ క్షణాలు తప్పిపోతాయి. ఒకటి, ఆ పరతత్వము మీద విశ్వాసం తిరిగి నెలకొంటుంది, అది స్థిరపడుతుంది అన్నటువంటిది పున్నయ్య గారు ఇక్కడ మనకి సోదాహరణంగా ఇచ్చారు. ఆ తర్వాత నాగపాస విమోచన ఘట్టం అని ఇంకొకటి ముఖ్యమైన ఘట్టం ఒకటి యుద్ధకాండలోనే ఉంది. మనకు ఏవైనా ఆపదలు సంభవిస్తే, మరీ చీకాకు పెట్టేవైతే, రామాయణ పారాయణ అదే ఒక పరిహారంగా చేసేటటువంటి వాళ్ళందరూ కూడా నాగపాస విమోచన ఘట్టం ఒకటి తప్పనిసరిగా పారాయణ చేస్తారు. అక్కడ ఏంటి అని అంటే, నాగపాశాలు రామలక్ష్మణులని బంధించటం, వాళ్ళు కాసేపు స్పృహ తప్పిపోయినట్లుగా ఉండటం. ఎందుకంటే బ్రహ్మ ఇచ్చినటువంటి వరాన్ని గౌరవించాలిగా, ఆయన మరి స్థితికర్త కదా, ఎవరు వైలేట్ చేసినా ఆయన వైలేట్ చేయలేరు కదా, చేయకూడదు కదా, ఆదర్శంగా నిలవాలిగా. వాళ్ళు దానికి లొంగినట్లుగా ఉండి ఆ తరువాత అలా పడి ఉంటే గరుత్మంతుడు వచ్చాడు. ఆ గరుత్మంతుడు వచ్చినటువంటి ఆయన రెక్కల తాకిడికి వస్తూ ఉన్నటువంటి గాలికే వానరులందరూ కూడా లేచి కూర్చున్నారట. ఆ తర్వాత గరుత్మంతుడు అమితమైనటువంటి ప్రేమతోటి రాముని లక్ష్మణుని అలాగా నిమిరాడట. ఎలా నిమిరాడు అని అంటే, రాముని యందు తనకు కలిగిన స్నేహము వలన.
ఇక్కడ కూడాను రాముని పరత్వాన్నే చెప్పకుండా వాల్మీకి మహర్షి చెప్తారు. ఇక్కడ నువ్వెవరవి అని రాముడు అడిగాడు. అడిగితే ఆయన చెప్పిన సమాధానం, అహం సఖాతే కాకుత్స్థ ప్రియ ప్రాణో బహిష్యరః గరుత్మానిహ సంప్రాప్తో యువయో సాహ్యకారణాత్. నేను నీ స్నేహితుడినయ్యా, నీకు బహిష్యరుడిగా ఉన్నటువంటి, నిన్ను అనుసరించి ఉన్నటువంటి స్నేహితుడిని అని చెప్పారు. గరుత్మంతుడు సూటిగా రాముని గురించి శ్రీమన్నారాయణుడని ప్రకటించక తాను రాముని సఖుడననియు బహిప్రాణముననియు చెప్పెను. వీరిరువురి సంభాషణ సుగ్రీవాదులకు వినబడుచునే ఉన్నది. గరుడుని రాకతో, అంటే పొరపాట్లు ఎలా పడతాము అన్నటువంటిది పున్నయ్య గారు ఇక్కడ చాలా వివరంగా ఇచ్చారు. అలాంటి పొరపాట్లు ఎలా దాటాలి అన్నది ఇక్కడ ఉద్బోధ అన్నమాట. గరుడుని రాకతో రామచంద్రుని కూడా రక్షించిన వాడు గరుత్మంతుడుగాన అతడు తమకును రక్షకుడని వారలకు అనిపించినది. మరి పొరపాటు పడ్డారు కదా. ఈ పొరపాటు గరుత్మంతునికి కూడా రక్షకుడు యజమాని రాముడే అని మళ్ళీ అక్కడ వాళ్ళ మాటల్లో స్ఫురించిందిట. పొరపాటు పడటము, దానికి మళ్ళీ పరిహారము వెంటనే. ఇవి ఎప్పుడు దొరుకుతాయి, ఎప్పుడు లభిస్తాయి అని అంటే సర్వాత్మన శరణాగతి చేసినప్పుడు మాత్రమే లభిస్తాయి. ఆ తరువాత ఇంద్రజిత్ సంహారం అయ్యింది. మధ్యలో యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అక్కడక్కడ రావణాసురుడి సేనానాయకులు, అందులో ప్రధానమైనటువంటి వాళ్ళు అందరూ ఒక్కొక్కళ్ళు గతించారు. ఆ తర్వాత ఇంద్రజిత్తు చనిపోయారు, విభీషణుడు వధ అవటం, ఇవన్నీ జరిగాయి కదా. ఆ మధ్యలో ఒక ఘట్టం ఏంటి అని అంటే లక్ష్మణమూర్ఛ అన్నటువంటిది ఒక ప్రధాన ఘట్టం. అక్కడ కూడా రామచంద్రుడి ఔదార్యం ప్రకటించటం చూడండి. ప్రతి దేశంలో కూడా భార్యలు దొరుకుతారు, చుట్టాలు లభిస్తారు, కానీ తోడబుట్టిన తమ్ముడు ఎచ్చటనూ లభించడు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తం తు దేశం నపశ్యామి యత్రా భ్రాతా సహోదరః. మంత్రపూతమైనటువంటి వాక్యాలను అన్నింటినీ కూడా ఇక్కడ సుధాస్రవంతిలో పున్నయ్య గారు ఏర్చి కూర్చి మనకి ఇచ్చారు. చదువుదాం. మళ్ళీ కౌగిలింత సంజీవిని తీసుకొచ్చాడు కదా హనుమంతుడు. లక్ష్మణుడిని తేర్చగానే రాముడు అతనిని కౌగిలిలో పొదిగి ఆదరించెను మరొక్కసారి అన్నమాట. ఇక క్రమేణా రావణ వధ అయ్యింది. ఆ మధ్యలో నేను యుద్ధం కూడా ఇంత కళాత్మకంగా చేయొచ్చా అన్నాను చూడండి. కోట్ల కొద్దీ రాక్షసులు అందరూ కూడాను యుద్ధానికి వచ్చారట. రాముడు విల్లు పట్టుకున్నాడు. 14,000 మంది రాక్షసులని ఒక్క ముహూర్త కాలంలో దండకారణ్యంలో వధించాడు కదా. అప్పుడు ఇప్పుడు కూడాను దాదాపు అలాంటిదే పోలికలు, వర్ణన కూడా చెప్పింది చెప్పకుండా అన్నమాట. ఆయన ఇలాగా విల్లు పట్టుకుని దాన్ని చక్రాకారంలో ఇలాగ సంధిస్తూ ఉంటే సాక్షాత్తు సుదర్శనుని ధరించినటువంటి శ్రీ మహావిష్ణువే రాక్షసులకు కనిపించారు అని వాల్మీకి అన్నారు, పున్నయ్య గారు ఇచ్చారు. మరి రాముని పరత్వం ప్రకటింపబడుతూనే ఉన్నది కదా. ఆ పరత్వాన్ని ఎక్కడెక్కడ ప్రకటిస్తున్నారో వ్యంగ్యంగా దాన్ని పట్టుకుంటూ దానికి లొంగి సర్వాత్మన సమర్పణ చేసుకుంటూ మనం ఈ రామాయణ ఘట్టాలను చదువుకుంటూ ఉంటే మనకేం దొరుకుతుంది అని అంటే, నాకు కలిగిన నమ్మకం ఏంటి అని అంటే ఆ కౌగిలింత తప్పనిసరిగా దొరుకుతుంది. రామచంద్రుడు ఆ తరువాత భరతుని దగ్గరకు హనుమంతుడిని పంపించటం, భరతుని మనస్సులో ఏ కొంచెమైనా ఈ రాజ్యం నాకే ఉంటే బాగుండు అన్న భావన ఏ కించిత్ అయినా, ఎక్కడైనా, ఏ మూలనైనా ఉంటే మనం వెనక్కి వెళ్ళిపోదాం అని రాముడు అన్నాడు. దానికి పరీక్ష అనను, కానీ పరీక్ష అని మనకు అనిపిస్తుంది. పున్నయ్య గారు ఇచ్చిన వివరణ ఏంటంటే, ఇద్దరు భక్తులు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే చూడటం భగవంతునికి ముచ్చటాట.
అందుకోసం అయ్యా హనుమంతుడిని భరతుని దగ్గరికి పంపించాడు, పరీక్షించటం కాదు. భరతుడు ఎలాంటి వాడో, ఆయన సోదర ప్రేమ ఎలాంటిదో, ఆయన కన్న తల్లి తనను ఎంతగా ప్రేమించిందో, అంతా అయిపోయిన కైకేయి నేను తిట్టడు రామచంద్రుడు, యశస్విని అని సంబోధిస్తాడు. అది కూడా పున్నయ్య గారు ఇచ్చారు వివరంగానే. అలాంటి ముచ్చట్లు యుద్ధంలోనే ఉన్నాయి. యుద్ధం అనంగానే కల్లోలం కాదు శ్రీరామాయణంలో, అది మహదానందకరమైనటువంటి ఒక భగవల్ లీలా విలాసం. దాన్ని పున్నయ్య గారు మహాద్భుతంగా వివరించి చెప్పారు. చివరికి ఏంటి అని అంటే, ప్రియతే సతతం రామ సహి విష్ణు సనాతన, ఆయన సంతోషిస్తాడు. చరమస్థానమైన వైకుంఠమున నివసించెదరు అని శ్రీరామాయణం మనకిచ్చిన హామీ. దాన్ని పున్నయ్య గారు గంటగొట్టి మరీ చివరి పేజీలో చెప్పారు. ఇక ఒక్క నిమిషం సమయం ఉన్నట్టున్నది. ఈ అవకాశం మాకు ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు అంటే, ఒక్క పూటలో శ్రీరామాయణం అంతా అలాగా ఒకసారి విహంగ వీక్షణంగా మనం చదువుకోవటం అన్నది చాలాసార్లు అనుకున్నాను కానీ కాలేదు. వచనంలో చదవటం కాలేదు. పారాయణం, మూల పారాయణం చేయటం సంగతి దేవుడు ఎరుగు. మరి ఈ అవకాశం ఎందుకు ఇచ్చారు అని అంటే, భ్రమరము కీటకంబుగుని పాల్పడి ఝూంకరణోపకారి అయి భ్రమరముగాను నర్చునని పల్కుట చేసి. భ్రమరానికి ఒక లక్షణం ఉందిట, భ్రమర కీట న్యాయం అంటారు. ఏ పురుగునో పట్టుకొచ్చి ఊరికే ఝుమ్ అంటుంటుందిట. అంటూ ఉంటే ఏమవుతుంది అని అంటే, ఆ కీటకం కాస్త కూడాను భ్రమరంగా మార్పు చెందుతుందిట, పరిణామంలో ఎదుగుతుందిట. నాబోటి కీటకాలన్నిటికీ కూడా ఆ మార్పుని అనుగ్రహించడానికి మాస్టర్ గారి అవకాశం ఇచ్చారు అన్నది దాశరథి శతకం ద్వారా నాకు కలిగినటువంటి భావన. భవాది దుఃఖ సంతసమెడల్చి భక్తి సహితంబుగా జీవుని విశ్వరూపత్వమున ధరించుటే మందురు దాశరథి కరుణాపయోనిధి. ఇదిగో ఈ భ్రమరకీట న్యాయంలో నీ విశ్వరూపత్వాన్ని అనుభవింప చేస్తావు కదా, విశ్వంబు విష్ణుండు అన్న భావంలో మమ్మల్ని నిలుపుతావు కదా, దాంట్లో ఆశ్చర్యం ఏమున్నది? ఈ అవకాశం మీరు మాకు ఇవ్వటంలోనూ ఆశ్చర్యం ఏమున్నది? వాసుదేవ. సమయం 12:37 అయింది. ఇప్పటి నుంచి 1 గంట దాకా బ్రహ్మశ్రీ ఓగిరాల రామచంద్రరావు గారి ప్రసంగం. వాసుదేవ. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. యా కుందేందుతుషారహారధవళాయ శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరాయ శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా. సమం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపగా. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. రామాయణం అనేటటువంటి మంచి తీపి పదార్థాన్ని చక్కగా చక్రపాణి గారు చెప్పిన తర్వాత కొద్దిగా నోరు మరి తీపి బాగా ఎక్కువయ్యి వెగడు పుడుతున్నట్లు ఉంటుందేమోనని నన్ను వేడివేడిగా మాట్లాడతావు కదా నువ్వు, కాస్త కరుకుగా, అందుకని నువ్వు మాట్లాడువోయ్ అన్నారు. కాబట్టి కాస్త మరి కారం గుంటూరు పచ్చిమిరపకాయ బజ్జీ. హరి భక్తులతో భజనలు సల్పుచు ఆడి పాడవేవో మనసా. వాద తర్కముల పాడైపోవక భజనము చేయవేవో